కువేర్ సీమ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు తెలుగు అనువాదం చేశారు. సంప్రదాయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ గ్రంథాలు లభ్యమవుతున్నాయి. కేవలం 1600 రూపాయలకే రాయల్ బాండ్ పేపర్లో ముద్రించిన గ్రంథం. షడగోపాచార్య స్వామి వారు వరంగల్లో ఉంటారు. వారి ప్రధాన కార్యదర్శి, వారి దగ్గర లభ్యం. ఈ గ్రంథాన్ని రంగనాథ్ దగ్గర తీసుకుని వెళ్ళి గ్రంథం రాసిన తర్వాత భట్లస్వామికి ఇచ్చి, అయ్యా రంగనాథుడి యొక్క పాదాల దగ్గర పెట్టండి అంటే అర్చక స్వామివారు తీసుకొని నేరుగా రంగనాథుడి యొక్క శిరస్సుకు తాగించి ఇచ్చారు. వాడు అనుకోలేదు రంగనాథుడి యొక్క తిరువుళ్ళం, నేను దీన్ని పాదాల దగ్గర కాదు ఇక్కడ పెట్టుకుంటాను అన్నాడు రంగనాథుడు. అంతటి గొప్ప భాష్యం. పరాశర పట్టణ వారు శ్రీరంగ క్షేత్రంలో పెరిగినటువంటి వారు. శ్రీరంగ నాయుడిని శ్రీరంగ నాయుడితో బుద్ధుల బిడ్డ అని చెప్తారు. కులంతాడు వాడికి ఆండాడికి మనలాగా స్త్రీ పురుషుల సమంగమం వల్ల కలిగిన బిడ్డ కాదు పరాశర పట్టణ వారు. శ్రీరంగనాథుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి గర్భాన్ని దాల్చి ప్రసవించినటువంటి మహానుభావులు పరాశర పట్టణ వ్యాస పట్టణ. వారు పర్యాటన క్షేత్రం శ్రీరంగం. వారు అందించిన భాష్యం భగవంతుడు చెప్పడం, దానికి తెలుగు వ్యాఖ్యానం చేసిన మహానుభావులు. ఎంతో మంది జీవస్వాములకు ఉపనిషత్ భాష్యాన్ని చెప్పినటువంటి రమణాచార్య స్వామి వారు. దాసుని పూర్వజన్మ సుఖిత భాగ్యవశాత్తు భాగ్యనగర శాఖకి సత్సంప్రదాయ ట్రస్ట్కి దాసుడు కార్యదర్శిగా కొన్ని సేవలు చేస్తున్నాడు. మీ అందరికీ ఈ గ్రంథం కావాలంటే తప్పకుండా షడగోపాచార్య స్వామి వారి నెంబర్ స్వామి దగ్గర కూడా ఉంది, మీరు తీసుకోండి. కేవలం అందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన గ్రంథం అండి ఇది. ఎంత కష్టపడితే సుమారు 6 సంవత్సరాల పాటు కష్టపడి అందులో కొన్ని ముద్రణ దోషాలు కూడా చదివింది వారు వయోభారం లెక్క చేయకుండా రఘునాథాచార్య స్వామి కృప చేశారంటే ఇది చాలా గొప్పదైన గ్రంథం ఉంది. మన ఇంట్లో ఈ భాష ఉండాలి. కాబట్టి శ్రీ విష్ణు శాస్త్రం యొక్క భాష్యాన్ని మనం పూర్తిగా సేవించలేకపోయినా శాస్త్రం వైభవం ఎంత మనం తెలుసుకున్నాం కాబట్టి తద్వారా తెలుసుకొని మనం పాలన చేయడం